నిజంగా 2024 ఎన్నికల్లో ఓట్స్ చోరీ అయ్యాయా? ఓట్ థెఫ్ట్ జరిగిందా? ఓటర్ ఐడీస్ అన్ని మిస్ అయిపోయాయా? ఇదంతా కూడా అధికార పార్టీ తరపున జరిగిందా? దీని మీదే నిన్న, ఈరోజు పార్లమెంట్లో పెద్ద గోల అవుతుంది. మొన్న అపోజిషన్ లీడర్స్‌ని కొంతమందిని ఢిల్లీ పోలీస్ ఈ విషయంలో అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్‌కి వెళ్తుంటే కొంత సమయం పాటు డీటెయిన్ చేయటం కూడా జరిగింది. అసలు ఇదంతా నిజమేనా? మనకు తెలుసు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ రోల్స్ మెయింటైన్ చేస్తాయి. ఓటర్ లిస్టులు మెయింటైన్ చేస్తారనమాట. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ప్రజాస్వామ్యం ముందుకెళ్లాలన్నా, వర్ధిల్లాలన్నా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా ప్రముఖమైనది. దాన్ని కల్పించే బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ప్రకారం వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదా అడల్ట్ సఫ్రేజ్ అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ప్రతి ఒక్క పౌరుడు 140 కోట్ల భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఆ ఓటు హక్కు అనేది కనీస హక్కు ఈ ప్రజాస్వామ్యంలో. దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రతి 8 మంది ఓటర్స్‌లో ఒక ఓటర్ భారతదేశంలో ఉన్నాడు. అంటే 100 కోట్లకు పైగా ఓట్లున్నాయి భారతదేశంలో. దాదాపు ఈ మధ్య ఎలక్షన్స్ మనం లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ చూస్తే 66% మంది వెళ్ళి ఓటేశారు కూడా. ఇలాంటి పరిస్థితిలో భారతదేశంలో ఈ ఓటు హక్కు, ముఖ్యంగా ఓట్ థెఫ్ట్ ఈ గొడవ చాలా పెరిగిపోయిందనమాట.